హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నెల్లూరు చెరువు దగ్గర ఉన్న కొత్త శివాలయంకి వచ్చాం. మనము ఈరోజు ఈ గుడిని విజిట్ చేయబోతున్నాం. ఈ గుడి మొత్తం శివుడు ఉంటాడు. శివుడు పేరు ఏంటంటే శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇది కొంచెం రోడ్ పక్కనే ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి చాలా విశాలంగా ఇప్పుడు అన్నదానం జరుగుతుంది మేము వెళ్ళాకే. అవునా, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత గుడి మొత్తం లింగంగా కనపడద్ది. లోపల ఇప్పుడే పూజలైంది. ఇది వినాయకుడు. ఇది ఫ్రెండ్స్ బయట వ్యూ ఉంది వినాయకుడిది. ఇప్పుడు మనం చెరువు దగ్గరికి వెళ్దాం. ఇది మొత్తం చెరువు మొత్తం చూపిస్తున్నా. ఎవరు చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నేరుగా వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది దాన్ని చూడరు, అందుకని ఇప్పుడు మనం వెళ్ళండి ఫ్రెండ్స్. అందరు చూడండి ఫ్రెండ్స్ చెరువు వ్యూ. మొత్తం శిల్పాలు ఉన్నాయి. ఇంకొంచెం దూరంగా వెళ్తే ఇక్కడ శ్రీ ఇరుగాలమ్మ పరమేశ్వరి దేవాలయం ఉన్నది. ఇటు నుంచి వ్యూ బాగున్నది ఫ్రెండ్స్. ఇటు నేలుగా వెళ్తే ఇరుగాలమ్మ గుడి కనబడద్ది. ఇక్కడి నుంచి చూడొచ్చు. మనం మళ్ళీ వెళ్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు కాకుండా మళ్ళీ ఇప్పుడు వెళ్దాం. ఎంతో బాగున్నది ఫ్రెండ్స్ ఇక్కడ వస్తే ప్రశాంతంగా. చూడండి, ఇదే ఇరుగాలమ్మ పరమేశ్వరి టెంపుల్. మనం ఇప్పుడు రోడ్డు మీద నుంచి వస్తున్నాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. ఇది మొత్తం చూస్తే ఫ్రెండ్స్ ఎంతో హాయిగా విశాలంగా ఉన్నది. మేము వెళ్ళేటప్పటికి చెరువు ఫుల్ గాలి తోలుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వ్యూ భలే ఉన్నది. సంక్రాంతి రోజు అయితే భలే ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెళ్ళాకే ఇదిగోండి ఫ్రెండ్స్, లోపల ఒకటి పండుగలాగా ఉంది ఫ్రెండ్స్. అంతే, పండుగలాగా ఉంది అంతే. లోపలికి వెళ్ళాకే చాలా ప్రశాంతంగా ఉన్నింది ఫ్రెండ్స్. చూడండి, మీరే వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగునిందో ప్రశాంతంగా. ఇటు నుంచి లోపలికి వెళ్ళే దారి. ఇట్లా వెళ్తే అక్కడ త్రిశూలం ఉన్నది, దాని నుంచి లోపలికి వెళ్ళచ్చు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వెళ్ళాకే తలుపులు మూసుంది. ఇప్పుడు ఆడ రోడ్డు పక్కనే ఫ్రెండ్స్, రోడ్డు పక్కనే ఇక్కడ ఉండేది గుడి. ఎప్పుడైనా జొన్నవాడ రోడ్డు సైడ్ వెళ్ళేటప్పుడు చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, లోపల పూజ జరుగుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, లాస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.